ఎస్ సార్, ప్రస్తుతం ఆ బీసీ కుల సంఘాల జేఏసీ తరపున ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. దాంతోపాటు ప్రస్తుతం మనతో పాటు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు ఈ బీసీ కులగణన అనేది మొత్తం కూడా జరగలేదు, మొత్తం కూడా దీంట్లో అన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది జరిగింది, 100% కూడా న్యాయం చేసినామని మాట్లాడుతున్నారు సార్. మీరు ఒక్కటి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఓటర్స్ దాదాపు 3,40,00,000 మంది. వీళ్ళ జనాభా ప్రకారం 3,50,00,000 అంటున్నారు. ప్రతి ఇంట్లో 10 మంది ఒక కుటుంబ సభ్యులు ఉంటే ఒక 5-6 మందికి ఓటర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. పెరగాలి కదా జనాభా. 2011 సెన్సెస్ నుంచి ఇప్పుడు 2014 చూడండి, కుటుంబ సర్వే, సకల జన సర్వే అయినప్పుడు. తర్వాత ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెరగాలి. తగ్గుతుంది, ఎట్లా తగ్గుతుంది చెప్పు? అందులో మళ్ళీ ఓసీలు జనాభా పెరుగుతుందంట, బీసీలకు తగ్గుతుందంట. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చేసిండ్రు, బీహార్లో 62% ఉంది, అక్కడ పెరుగుతుంది బీసీ జనాభా 100% పెరుగుతుంది. కానీ వీళ్ళు తగ్గినట్లు చూపించడం, ప్లస్ పొంతనలేదు. ఒక మంత్రి 90% అయిందంటాడు, ఇంకొక ఆయన 70% అంటాడు, ఇంకో ఆయన 95% అంటాడు, ఇంకో 100% అంటాడు. అంటే వీళ్ళు 100% కాకపోయినా రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పి కోర్టుకు పోయి ఆపడము, రిజర్వేషన్ ఇవ్వకుండా ఎగ్గట్టడము, ఒక మోసం. ఇంకా క్లియర్ ఏడు కనిపిస్తుంది అంటే 7 తారీఖు నాడు అసెంబ్లీ అన్నారు, 6 అన్నారు, 5 అన్నారు, 4 అన్నారు, 4 ఉదయము క్యాబినెట్, మధ్యాహ్నం అసెంబ్లీ. అది కూడా మళ్ళీ అసెంబ్లీలోనే క్యాబినెట్ కూడా. అంటే అంత అర్జెంట్, అంటే ఏదో ప్రపంచం మునిగిపోతుంది అంటే అది చేయాలి. అది ఇప్పుడు 52% ఉన్నటువంటి బీసీ జనాభా 46%కి ఎట్లా పడిపోతుంది సార్ సర్వేలో? 52 కాదండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న దానిలో 60% గ్యారెంటీ ఉంటుంది. 100%, 100కు 100% 60 ఉంటుంది. వాళ్ళు కావాలని ఇట్లా పంచాయతీ పెట్టించి ఏం పని చేయకుండా, ఏ పని డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, అంత సున్నా, అందరికీ మోసమే. మొన్న రాత్రి టకా 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 పడుతుంది అన్నారు, రైతు బంధు పడ్డదా? టకా 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 ఖతం అయిపోయింది. అంటే వాళ్ళకు వీళ్ళు ఏదంటే పడుతుంది అనుకున్నారు, కానీ బీసీల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా. ప్రధానంగా ఈ సర్వేలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, అలాగే హరీష్ రావు కానీ పాల్గొనలేదు. వాళ్ళకి అసలు దీని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పేసి కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా వారు రమ్మని చెప్పండి, నేను వస్తా, పోదాం. పొన్నం ప్రభాకర్ గారు కాదు ముఖ్యంగా, ఇప్పుడు దీనికి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి అధ్యక్షత, కమిటీకి మొత్తం కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రమ్మనండి, నేను వస్తా. పొన్నం గారు కూడా రమ్మనండి, ఏ ఊరికి పోదాం. ఇప్పుడు రుణమాఫీ అయిందని చెప్తున్నారు, ఊర్లో పోతే సగం మంది లొల్లి పెడుతున్నారు. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. 2 అంశాల్లో పోదాం. రుణమాఫీ 100% అయిందంటారు కదా, 100% మీ ఇండ్లకి వచ్చిండ్రా, ఆ ఊరి జాబితా తీసుకొని పోదాం. ఏదన్నా ఒక ఊరు తీసుకోమనండి, ఆ ఊర్లో చేసినటువంటి సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ ఊర్లోకి పోదాం. ఆ ఊర్లో ఎంతమంది బీసీలు మళ్ళీ రీసర్వే చేపిద్దాం. అదేవిధంగా రుణమాఫీ కూడా చేద్దాం. ఇవన్నీ పంచాయతీ పెట్టించి పబ్బం గడిపి బయటకు పోవాలని చూస్తే మంచి పద్ధతి కాదు. ప్రధానంగా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక బీసీ బిడ్డగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% కరెక్టు లెక్కలు తేల్చాలి. 42% ఇస్తామని, 42% కాదు మాకు కావాల్సింది, జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలి. సరే, మొదటి విడతగా 42% ఇవ్వు, దానికి ఏమైనా లీగల్ కాంప్లికేషన్ వస్తే మీదే బాధ్యత. ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటే కాదు. అసెంబ్లీ తీర్మానం చేసినాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినాం, పార్లమెంట్లో కావాలి, లేకపోతే కోర్టుకు ఆ కేసు స్టే వచ్చింది, ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. మాకు 100%, రేపు 42% పెట్టే జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ ఎలక్షన్లకు పోవాలి. ప్లస్ మళ్ళీ ఇమ్మీడియట్ రీసర్వ్ చేసి నిజంగా ఏది ఉందో తేల్చాలి ఖచ్చితంగా. లేదంటే సెన్సెస్ ఉంది కదా, సెన్సెస్లో కూడా చేర్చాలని చెప్తున్నాం. నరేంద్ర ప్రధానమంత్రి గారికి ఎంత కోరుతున్నారు. సెన్సెస్లో ఒకవేళ బీసీ జనగణన కులగణన పెడితే కూడా తెలిసిపోతుంది. ప్లస్ కులాల వారికి బయట పెట్టండి, ఎవరెవరికి ఎంత ఉందనేది. ఉట్టి దాచిపెట్టడం ఏంది ఇట్లా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.